మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ చుట్టుకొలత మరియు వైశాల్యం. ఈ టాపిక్ నుండి ప్రతి సెషన్లో 1 లేదా 2 ప్రశ్నలు రావడం జరుగుతుంది. అందువలన ఈ వీడియోని తప్పక చూడండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఏ టాపిక్ మీద వీడియో కావాలో కామెంట్ చేయండి. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా త్రిభుజాన్ని తీసుకున్నట్లయితే త్రిభుజం యొక్క చుట్టుకొలత చూసినట్లయితే చూడండి, ఏ బి సి అనే త్రిభుజాన్ని తీసుకుందామమ్మా. ఏబి యొక్క పొడవు బి అనుకోండి, బిసి యొక్క పొడవు సి అనుకోండి, ఏసి యొక్క పొడవు ఏ అనుకోండి. అయితే అప్పుడు త్రిభుజం యొక్క చుట్టుకొలత ఏమవుతుందమ్మా? 3 భుజాల యొక్క పొడవుల మొత్తము. చూడండి, చుట్టూ ఉన్న భుజాల పొడవుల మొత్తము మనకి ఏమవుతుంది? త్రిభుజం యొక్క చుట్టుకొలత అవుతుంది. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది త్రిభుజం యొక్క చుట్టుకొలత. వైశాల్యం అనేది చూడండి, వైశాల్యము ఏ ఈక్వల్ టు ఆఫ్ భూమి ఇంటూ ఎత్తు. చూడండి, ఇక్కడ ఏబిని త్రిభుజం యొక్క భూమిగా తీసుకుంటే త్రిభుజం యొక్క ఎత్తు ఏమవుతుందంటే సి శీర్షం నుండి ఏబి భుజం మీదకి గీసిన రేఖను మనము ఎత్తుగా భావించవచ్చు. అంటే ఎత్తుని హెచ్గా తీసుకుంటే అప్పుడు వైశాల్యం ఏమవుతుంది? ఆఫ్ బి ఇంటూ హెచ్ ఈక్వల్ టు బిహెచ్ బై 2. ఏ ఈక్వల్ టు బిహెచ్ బై 2. ఇది త్రిభుజం యొక్క వైశాల్యం. నెక్స్ట్ చూసినట్లయితే చతురస్రం. నెక్స్ట్ ఏంటమ్మా? చతురస్రం. ఇది ఏబిసిడి చతురస్రం అనుకోండి. ఏబిసిడి చతురస్రము. ఇక్కడ ఏసి అనేది కర్ణము, దీనిని డితో సూచించండి. అయితే చతురస్రం యొక్క భుజాలన్నీ కూడా సమానంగా ఉంటాయి. అంటే వీటి యొక్క పొడవులు సమానము. ఏబి ఈక్వల్ టు ఏ అనుకుంటే బీసీ కూడా ఏ అవుతుంది, సిడి కూడా ఏ అవుతుంది, మరియు ఏడి కూడా ఏ అవుతుంది. అప్పుడు చతురస్రం యొక్క చుట్టుకొలత ఏమవుతుంది? చతురస్రం యొక్క చుట్టుకొలత ఏమవుతుందమ్మా? 4 భుజాల పొడవుల మొత్తాన్ని మనం చుట్టుకొలతగా చెప్పవచ్చు. అంటే 4a. 4 భుజాల పొడవులు కలపండి. ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ 4a. అదేవిధంగా వైశాల్యము ఏ ఈక్వల్ టు భుజము ఇంటూ భుజము. ఏంటమ్మా? భుజము ఇంటూ భుజము. భుజాన్ని ఏగా తీసుకున్నాము. ఏ ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఇది వైశాల్యం యొక్క ఫార్ములా. ఏ ఈక్వల్ టు ఏ స్క్వేర్. అయితే ఇక్కడ కర్ణము చూడండి, కర్ణం ఉంది. కర్ణము డి ఈక్వల్ టు ఏమవుతుందంటే చూడండి, ఏబిసి అనేది ఒక లంబకోణ త్రిభుజము. ఏబిసి అనేది ఒక లంబకోణ త్రిభుజంగా తీసుకుంటే అప్పుడు కర్ణాన్ని కనుక్కోవచ్చు కదా. కర్ణ స్క్వేర్ ఈక్వల్ టు భుజమ స్క్వేర్ ప్లస్ భుజమ స్క్వేర్. పైథాగరస్ థియరాన్ని అప్లై చేసినట్లయితే ఇక్కడ కర్ణం ఏమవుతుంది? డి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. డి స్క్వేర్ ఈక్వల్ టు 2a స్క్వేర్. దట్ ఎంప్లాయిస్ డి ఈక్వల్ టు √2 ఇంటూ ఏ. ఇది మనకు కావలసిన కర్ణం అండి. అదేవిధంగా కర్ణం ఇచ్చేటప్పుడు వైశాల్యానికి ఫార్ములా కనుక్కోమంటే కర్ణం ఇచ్చేటప్పుడు వైశాల్యానికి ఫార్ములా కనుక్కోమంటే డి స్క్వేర్ బై 2. ఎంతమ్మా? డి స్క్వేర్ బై 2. కర్ణం ఇచ్చేటప్పుడు వైశాల్యానికి ఫార్ములా డి స్క్వేర్ బై 2. ఇది చతురస్రం గురించి. నెక్స్ట్ చూసినట్లయితే దీర్ఘ చతురస్రం అమ్మ. ఇది ఏ బి సి
డి అనే దీర్ఘచతురస్రం తీసుకున్నట్లయితే ఏసీ అనేది కర్ణము, డి ఈక్వల్ టు ఏసీ. అప్పుడు ఏబి పొడవు ఎల్, బీసీ పొడవు అనేది బిగా తీసుకుంటే దీర్ఘచతురస్రంలో ఎప్పుడూ కూడా ఎదురెదురు భుజాలు అనేవి సమానంగా ఉంటాయి. అంటే ఇక్కడ బీసీ ఈక్వల్ టు ఏడి, ఏబి ఈక్వల్ టు సిడి. అంటే ఇక్కడ సిడి కూడా ఏమవుతుంది, ఎల్ అవుతుంది, ఏడి ఏమవుతుంది, బి అవుతుంది. అప్పుడు చుట్టుకొలత ఏమవుతుందమ్మా, చుట్టుకొలత ఈక్వల్ టు 4 భుజాల పొడవులు మొత్తమే కదా, అంటే ఎల్ ప్లస్ బి ప్లస్ ఎల్ ప్లస్ బి. ఇది కలపండి, 2L ప్లస్ 2B. ఈ రెండిట్లో 2 కామన్ తీయచ్చు, 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. ఇదే మనకి కావలసిన చుట్టుకొలత ఫార్ములా. అదేవిధంగా వైశాల్యం తీసుకున్నట్లయితే వైశాల్యము ఈక్వల్ టు పొడవు ఇంటూ వెడల్పు, పొడవు ఇంటూ వెడల్పు. ఇందులో పొడవు ఏదమ్మా, ఎల్, ఇంటూ వెడల్పు ఎంత, బి. ఇదే మనకి కావలసిన వైశాల్యము, ఎల్ ఇంటూ బి. ఇది దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం. ఇంకా కర్ణం కనుక్కోవాలనుకోండి, కర్ణం కావాలి అంటే ఇక్కడ చూడండి, ఏబిసి అనేది ఒక లంబకోణ త్రిభుజము. ఆ విధంగా పైథాగరస్ థీరాన్ని అప్లై చేసినట్లయితే డి స్క్వేర్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్గా రాసుకోవచ్చు. అప్పుడు డి ఏమవుతుంది, డి ఈక్వల్ టు రూట్ అవర్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇది చుట్టుకొలత, వైశాల్యము, కర్ణం యొక్క పొడవు. ఇది మనకి కావలసిన దీర్ఘచతురస్రం గురించి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే సమాంతర చతుర్భుజం ఏ బి సి డి అనేది ఒక సమాంతర చతుర్భుజం అయితే ఇక్కడ ఏబి మీదకి డి నుండి గీసిన లంబాన్ని చూసినట్లయితే ఇది ఈ అనుకోండి, ఇక్కడ డిఈ ఈక్వల్ టు హెచ్ అనుకోండి. అప్పుడు దీని యొక్క చుట్టుకొలత ఏమవుతుందంటే, దీని యొక్క చుట్టుకొలత ఏమవుతుంది చూడండి, ఏబి పొడవు ఎల్ అవుతుంది, బీసీ పొడవు బి అవుతుంది. సమాంతర చతుర్భుజంలో కూడా ఎదురెదురు భుజాలు అనేవి సమానంగా ఉంటాయి. అంటే ఏడి ఈక్వల్ టు బీసీ, ఏబి ఈక్వల్ టు సిడి. అంటే సిడి అనేది ఎల్ అవుతుంది, ఏడి అనేది బి అవుతుంది. అప్పుడు చుట్టుకొలత ఏమవుతుంది, ఎల్ ప్లస్ బి ప్లస్ ఎల్ ప్లస్ బి. అంటే 2L ప్లస్ 2B. ఇందులో 2 కామన్ తీయండి, 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. ఇది సమాంతర చతుర్భుజం యొక్క చుట్టుకొలతమ్మ. వైశాల్యాన్ని చూసినట్లయితే వైశాల్యం ఏ ఈక్వల్ టు భూమి ఇంటూ ఎత్తు, భూమి ఇంటూ ఎత్తు. భూమి ఇంటూ ఎత్తు అయితే ఇక్కడ భూమి అనేది ఏ విధంగా ఉంది, ఎల్. దీని యొక్క పొడవు ఎంత తీసుకున్నామమ్మా, ఏబి అనేది భూమి, దీని యొక్క పొడవు ఏ విధంగా తీసుకున్నాము, ఎల్గా తీసుకున్నాము. ఎత్తు ఎంత, హెచ్. అంటే ఏ ఈక్వల్ టు ఎల్హెచ్. అదేవిధంగా ఇక్కడ భూమిని బి తీసుకుంటే బిహెచ్ అవుతుంది, సి తీసుకుంటే సిహెచ్ అవుతుంది. ఏదైనా వైశాల్యం యొక్క ఫార్ములా అంటే ఏ ఈక్వల్ టు భూమి ఇంటూ ఎత్తు. ఇది సమాంతర చతుర్భుజం గురించి అమ్మా. నెక్స్ట్ వన్ చూసినట్లయితే వృత్తము. నెక్స్ట్ వన్ ఏంటమ్మా, వృత్తం. సర్కిల్ చూసుకున్నట్లయితే చూడండి, ఇది వృత్తంగా తీసుకున్నట్లయితే ఇది వృత్త కేంద్రము. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏబి, అంటే ఇక్కడ ఏబి ఈక్వల్ టు డి అమ్మ. అంటే ఇది వృత్తం యొక్క వ్యాసము, వృత్తం యొక్క వ్యాసాన్ని డితో సూచిస్తారు. అయితే వృత్త వ్యాసార్థము ఇక్కడ ఇది ఓ అమ్మ, వృత్త వ్యాసార్థము ఆర్. అంటే దీన్ని బట్టి ఏం చేయొచ్చు, డి ఈక్వల్ టు 2R, డి ఈక్వల్ టు 2R. ఎందుకంటే 2 Rలు కలిపితే ఏబి అవుతుంది, కాబట్టి డి ఈక్వల్ టు 2R. అప్పుడు వృత్తం యొక్క పరిధి, వృత్త పరిధి లేదా చుట్టుకొలత ఏమవుతుందంటే 2πr. ఏమవుతుంది, వ్యాసార్థం ఇచ్చేటప్పుడు మనకి ఏమవుతుందంటే వృత్త పరిధి 2πr. అదే వ్యాసం ఇచ్చేటప్పుడు ఏమవుతుందమ్మా, మనకి 2R అంటే డి అని తెలుసు, 2R అంటే
డి అని తెలుసు. అంటే అప్పుడు ఏమవుతుంది 5d అవుతుంది. ఇక్కడ వ్యాసం ఇచ్చి వృత్త పరిధి కనుక్కోమంటే 5d అవుతుంది. అదే ఆర్ ఇచ్చి వ్యాసార్థం ఇచ్చి వృత్త పరిధి కనుక్కోమంటే 2πr అవుతుంది. ఇంకా వృత్త వైశాల్యము ఏ ఈక్వల్ టు πr స్క్వేర్ ఏముంటమ్మా ఏ ఈక్వల్ టు πr స్క్వేర్. అదే విధంగా ఇక్కడ చూడండి మనకి r ఈక్వల్ టు ఏమవుతుంది d/2 అవుతుంది. అయితే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి పై ఇంటూ r విలువ ఎంత d/2 హోల్ స్క్వేర్ అంటే πd²/4 అంటే πd²/4. ఇది మనకి వ్యాసం ఇచ్చేటప్పుడు వృత్త వైశాల్యానికి ఫార్ములా ఏంటమ్మా 5d²/4. ఇది వృత్తం గురించి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే అర్ధవృత్తం అమ్మ. నెక్స్ట్ ఏంటి అర్ధవృత్తము. ఇది అర్ధవృత్తంగా తీసుకోండి. ఇది అర్ధవృత్తం యొక్క కేంద్రము. ఇక్కడి నుంచి ఇక్కడికి 6, ఇక్కడి నుంచి ఇక్కడికి 6 వృత్త వ్యాసార్థాలు. ఈ మొత్తము కూడా వృత్త వ్యాసము అంటే d ఈక్వల్ టు 2r. ఇప్పుడు అర్ధవృత్తం చుట్టుకొలత తీసుకున్నట్లయితే మనకి ఏమవుతుందంటే చుట్టూ ఉన్న ప్రాంతాన్ని మనం చుట్టుకొలతగా చెప్పవచ్చు. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత అవుతుందమ్మా 2r. ఇక్కడి నుంచి ఇక్కడికి 2r అవుతుంది. అదే విధంగా ఇక్కడి నుంచి ఇక్కడికి ఏమవుతుంది πr అవుతుంది. ఎందుకంటే మొత్తం అనేది 2πr అయితే ఇందులో సగం ఎంత అవుతుంది ఇదంతాను πr అవుతుంది. అంటే 2r + πr. ఇందులో r కామన్ తీయండి 2 + π. ఇప్పుడు దీన్ని చూసినట్లయితే r ఇంటూ 2 + π విలువ ఎంతమ్మా 22/7. ఇక్కడ ఎల్సిఎం తీయండి r ఇంటూ ఎల్సిఎం ఎంత అవుతుంది 7 అవుతుంది. 7 రెళ్ళ 14 + 22. ఇప్పుడు మొత్తం కలపండి 14, 22 అంతా 36. 36/7 ఇంటూ r. ఇది మనకి అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత. అదేవిధంగా అర్ధవృత్త వైశాల్యము తీసుకున్నట్లయితే ఏ ఈక్వల్ టు πr²/2. ఎందుకంటే వృత్తంలో సగం కాబట్టి ఏ ఈక్వల్ టు πr²/2. ఇవి వీటి యొక్క ఫార్ములాస్ అమ్మ. నెక్స్ట్ మనకి గత ప్రశ్న పత్రాలలో ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ సమ్ చూసినట్లయితే చూడండి. ఒక చతురస్రపు భుజము పొడవును రెట్టింపు చేసిన దాని వైశాల్యము. చూడండి, ఒక చతురస్ర భుజము పొడవును రెట్టింపు చేసిన దాని వైశాల్యం ఏమగును అని ఇచ్చాడండి. చూడండి, చతురస్ర భుజం అనేది ఇప్పుడు మొదటి చతురస్రం యొక్క భుజము తీసుకోండి. మొదటి భుజము మనకి ఏ అనుకుంటే అప్పుడు వైశాల్యం ఏమవుతుందమ్మా వైశాల్యం అనేది a² అవుతుంది. అదే తర్వాత రెట్టింపు చేసిన తర్వాత ఏమవుతుంది భుజము 2a అవుతుంది. రెట్టింపు చేసిన తర్వాత భుజం ఏమవుతుంది 2a అవుతుంది. అప్పుడు వైశాల్యం ఏమవుతుందమ్మా 2a ఇంటూ 2a. 2a ఇంటూ 2a అంటే 4a². ఇప్పుడు ఇక్కడికి డిఫరెన్స్ ఎంత? మొదటి వైశాల్యానికి రెండో వైశాల్యానికి సంబంధం ఏంటమ్మా అంటే ఇది a² ఉంది, ఇది 4a² ఉంది. అంటే 4 రెట్లు ఉందని అర్థము. అంటే ఆన్సర్ ఏంటి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అమ్మా. నెక్స్ట్ చూసినట్లయితే ఇవన్నీ కూడా గత ప్రశ్న పత్రాలు ఇచ్చినటువంటివి. చాలా ఫోకస్ చేయండి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే 100 మీటర్లు భుజం గల ఒక చతురస్రాకార మైదానం చుట్టూ బయట 5 మీటర్ల వెడల్పు గల బాట కలదు. అయినా బాట వైశాల్యము చదరపు మీటర్లో. చూడండి, మనకేమిచ్చాడు 100 మీటర్ల భుజం గల చతురస్రం ఇచ్చాడు. ఇది చతురస్రం అనుకుంటే ఇది 100 మీటర్లమ్మ. దీని చుట్టూ 5 మీటర్ల వెడల్పు ఏమిచ్చాడు 5 మీటర్ల
వెడల్పు అనేది ఇవ్వడం జరిగింది. 5 మీటర్లు వెడల్పు గల బాట. ఇది 5 మీటర్లు, ఇది 5 మీటర్లు, ఇది 5 మీటర్లు, ఇది 5 మీటర్లు. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతమ్మా? 5 మీటర్లు. ఇక్కడి నుంచి ఇక్కడికి 5 మీటర్లు. ఇక్కడి నుంచి ఇక్కడికి 5, ఇక్కడి నుంచి ఇక్కడికి 5. అంటే ఇప్పుడు చూడండి, బాట వైశాల్యాన్ని కనుక్కోవాలి. ఇది కనుక్కోవాలి, ఈ బాట వైశాల్యం. ఇలా కనుగొనేటప్పుడు ఏం చేస్తామంటే, బాట వైశాల్యము ఈక్వల్ టు బయట చతురస్ర వైశాల్యము మైనస్ లోపలి చతురస్ర వైశాల్యము. చూడండి, బయట చతురస్రం యొక్క భుజం ఎంత అవుతుందంటే, ఇక్కడ నుంచి ఇక్కడికి 100 మీటర్లు అండి. అయితే ఇక్కడ ఇది ఎంత? 5, ఇది ఎంత? 5, మొత్తం ఎంత అవుతుంది? 110. అంటే బయట చతురస్రం యొక్క భుజము పొడవు ఎంత అవుతుంది అంటే 110 మీటర్లు అవుతుంది. అయితే అప్పుడు వైశాల్యం ఎంత అవుతుంది? 110 హోల్ స్క్వేర్ మైనస్ లోపలి చతురస్ర వైశాల్యము. అంటే లోపలి ఉన్న చతురస్రం యొక్క భుజం పొడవు ఎంత? 100 మీటర్లు. అంటే 100 హోల్ స్క్వేర్. ఇది ఏ విధంగా ఉందమ్మా? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది. అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. 110 ప్లస్ 100 ఇంటూ 110 మైనస్ 100 రాసుకోవచ్చు కదా. ఇప్పుడు 110 ప్లస్ 100 అంటే 210 ఇంటూ 110 మైనస్ 100 అంటే 10. 210ల 2100 చదరపు మీటర్లు. ఇదే మనకు కావలసిన ఆన్సర్. ఎక్కడుందో చూడండి, ఆప్షన్ 2లో ఉంది. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ఒక దీర్ఘ చతురస్రాకార కాగితం పొడవు 5 and 2/3 సెంటీమీటర్స్, వెడల్పు 3 and 1/5 సెంటీమీటర్స్. దీని చుట్టుకొలత. చూడండి, మనకి ఏమి ఇచ్చాడంటే ఎల్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 5 and 2/3. దీన్ని మామూలు భిన్నంగా రాయండి. 3 5 15, 15 2 17/3గా రాసుకోవచ్చు. అదేవిధంగా బి ఏమి ఇచ్చాడండి? 3 and 1/5 ఇచ్చాడు. 5 3 15, 15 1 16, 16/5. ఇవి ఎల్బీలమ్మ. చుట్టుకొలత ఏమవుతుంది అప్పుడు? చుట్టుకొలత ఫార్ములా ఏంటి? దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత 2 into L plus B. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. 2 into L ఎంతమ్మా? 17/3 ప్లస్ 16/5. ఇప్పుడు దీన్ని ఎల్సిఎం తీయండి. 5 3 15, 5 3 15, 5 17 85, 3 16 48. దీన్ని చూసినట్లయితే 2 into 85 48 133, 133/15. 2 133 ఎంత అవుతుందమ్మా? 266/15. చూడండి, దీన్ని తీసుకున్నట్లయితే 15తో భాగించండి. 15 1 15 అమ్మ. ఎంత మిగిలింది? 11 మిగిలింది. అంటే 116. 15 7 105. ఇప్పుడు ఎంత ఉందమ్మా రిమైనింగ్? 11. అప్పుడు దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 17 and 11/15గా రాసుకోవచ్చు. ఇది మనకు కావలసిన భిన్నం అమ్మ. చూసినట్లయితే మనకి ఎక్కడుంది? ఆప్షన్ 4లో ఉంది. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, 2 చతురస్రాల చుట్టుకొలతల నిష్పత్తి 2:3 అయినా వాటి వైశాల్యాల నిష్పత్తి ఎంత అని అడిగాడండి. మనకి చుట్టుకొలతల నిష్పత్తి ఇచ్చాడు. అంటే 4:1:4:2 ఇవ్వడం జరిగింది. ఎంత ఇచ్చాడు? 2:3 ఇవ్వడం జరిగింది. ఈ 4కి 4కి క్యాన్సిల్ అయ్యింది. A1:A2 ఈక్వల్ టు 2:3. వాటి వైశాల్యాల నిష్పత్తి అడిగాడండి. ఇక్కడ భుజాల నిష్పత్తి వచ్చింది. వైశాల్య నిష్పత్తి అంటే A1²
a2 స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే ఎంత 4, 3 స్క్వేర్ అంటే 9. ఇదే మనకు కావలసిన వైశాల్యాల నిష్పత్తి. ఎక్కడుంది ఆప్షన్ 3లో ఉంది. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే సమాంతర చతుర్భుజంలో PQ ఈక్వల్ టు 4.5 సెంటీమీటర్స్, QR ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్ అయినా దాని చుట్టుకొలత. చూడండి మనకి సమాంతర చతుర్భుజం తీసుకున్నట్లయితే ఇది సమాంతర చతుర్భుజం PQRS. మనకి PQ ఇచ్చాడమ్మా 4.5 ఇచ్చాడు, QR ఇచ్చాడు 3 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఎప్పుడు కూడా సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు భుజాలు పొడవులు అనేవి సమానంగా ఉంటాయి. అంటే ఇది కూడా ఏమవుతుంది 4.5 సెంటీమీటర్స్ అవుతుంది. PS అనేది కూడా 3 సెంటీమీటర్స్ అవుతుంది. ఎందుకంటే ఆపోజిట్ సైడ్స్ అనేవి ఎప్పుడు కూడా పొడవులు అనేవి ఈక్వల్గా ఉంటాయి. అంటే ఇది 3 అయితే ఇది 3 అవుతుంది, ఇది 4.5 అయితే ఇది 4.5 అవుతుంది. అప్పుడు చుట్టుకొలత అడిగాడు. చుట్టుకొలత ఏమడిగాడండి చుట్టుకొలత అంటే 4 భుజాలు పొడవులు మొత్తమే కదా. అంటే 2 × L + B, 2 × L + B. L అంటే ఎంత ఇక్కడ 4.5, 2 × 4.5 + B అంటే 3, 2 × 4.5 + 3 ఎంత 7.5, 2 7.5 ఎంతమ్మా 15. మనకు కావలసిన ఆన్సర్ ఏంటంటే 15 సెంటీమీటర్లు. ఎక్కడుంది ఆప్షన్ 2లో ఉంది. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఒక త్రిభుజంలో ఎత్తు దాని భూమికి 2 రెట్లు, త్రిభుజ వైశాల్యము 400 చదరపు సెంటీమీటర్లైన ఆ త్రిభుజం యొక్క భూమిని కనుగొనండి అన్నాడు. చూడండి మనకి త్రిభుజం యొక్క ఎత్తు దాని భూమికి 2 రెట్లు అన్నాడు. ఇక్కడ B = X అనుకోండి. భూమి అనేది X అయితే H ఎంత అవుతుంది అప్పుడు 2x అవుతుంది. ఎందుకంటే 2 రెట్లు అన్నాడు కాబట్టి. అప్పుడు వైశాల్యం ఫార్ములా ఏంటి A = భూమి ఇంటూ ఎత్తు అంటే BH. ఇప్పుడు మనకు వైశాల్యం ఇచ్చాడు. ఎంత ఇచ్చాడండి లెక్క ప్రకారం 400 ఇవ్వడం జరిగింది. 400 = 1/2 ఇంటూ B అంటే ఎంత X, H అంటే ఎంత 2x, 2కి 2కి క్యాన్సిల్ అయ్యింది. 400 = x × x, x². x = √400. 400 యొక్క వర్గమూలం ఎంతమ్మా 20. మనకి ఏమని అడిగాడు భూమి అడిగాడు. భూమి కాబట్టి x = 20 సెంటీమీటర్లు. ఇదే మనకు కావలసిన ఆన్సర్ అమ్మ. ఆప్షన్ 3లో ఉంది. అదేవిధంగా హెచ్ అడిగాడు అనుకోండి. హెచ్ అంటే 2x అమ్మ. 2 × 20 అవుతుంది. 2 20 40 సెంటీమీటర్లు అవుతుంది. అదే హెచ్ అడిగితే ఈ విధంగా తీసుకోవాలి. మనకి భూమి అడిగాడు కాబట్టి ఎక్స్ని కనుగొనాలి కాబట్టి కనుగొన్నాం. x = 20 సెంటీమీటర్లు. నెక్స్ట్ చూసినట్లయితే దీర్ఘ చతురస్రం యొక్క పొడవు మరియు వెడల్పులు 5x + 4 మీటర్స్ మరియు x - 4 మీటర్స్ అయిన చుట్టుకొలత. చుట్టుకొలత ఫార్ములా ఏంటమ్మా 2 × L + B. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. 2 × L అంటే ఎంతమ్మా 5x + 4, B అంటే x - 4. ఇప్పుడు -4కి +4 క్యాన్సిల్ అవుతుంది. ఏముంటుంది 5x + x 6x, 2 × 6x, 2 6 12, 12 × x 12x. ఇదే మనకు కావలసిన చుట్టుకొలత. ఎక్కడుంది ఆప్షన్ 4లో ఉంది. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఒక చతురస్రాకారపు పొలం వైశాల్యము 7396 చదరపు మీటర్లైన దాని చుట్టుకొలత. చూడండి వైశాల్యం ఇచ్చాడు. అంటే A² = 7396 ఇచ్చాడండి. అప్పుడు A √7396. అప్పుడు 7396 యొక్క వర్గమూలం ఎంతంటే 86 అండి. ఎంతండి 86 మీటర్లు. అయితే చుట్టుకొలత అడిగాడు. 4a ఫార్ములా ఏంటమ్మా 4a. 4 × 86గా తీసుకున్నట్లయితే 4 8 32, 4 6 24 అంటే 344 మీటర్లు. ఎంతమ్మా 344 మీటర్లు. ఇది మనకు కావలసిన చుట్టుకొలత. నెక్స్ట్ వన్ చూసినట్లయితే 500 మీటర్ల భుజం గల ఒక చతురస్రాకార పార్కు చుట్టూ కంచె వేయుటకు మీటర్కు 30 రూపాయల వంతున అయ్యే ఖర్చు ఎంత?
చూడండి మనకి ఏ ఇచ్చాడండి. ఏ ఈక్వల్ టు 500 మీటర్స్ ఇవ్వడం జరిగింది. దీని యొక్క చుట్టుకొలత ఏమవుతుంది 4a. 4a అంటే 4 ఇంటూ 500 అంటే 2000 మీటర్స్ అవుతుందమ్మా. ఇది చుట్టుకొలత. అయితే 1 మీటర్‌కి 30 రూపాయల వంతున ఖర్చు అవుతుంది. అలాంటిది 2000 మీటర్లకి ఎంత అవుతుంది అని అడిగాడు. అంటే 2000 ఇంటూ 30 3 రెళ్ళ 6 6 పక్కన 4 సున్నాలు అంటే 60,000 అనేది మనకి ఖర్చు అవుతుంది. ఆప్షన్‌లో ఎక్కడ ఉంది చూడండి. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అమ్మా. నెక్స్ట్ క్వెషన్ చూసినట్లయితే వ్యాసము 14 సెంటీమీటర్లుగా గల వృత్తం చుట్టుకొలత కనుగొనండి అన్నాడు. చూడండి మనకి ఏమిచ్చాడంటే d ఈక్వల్ టు 14 సెంటీమీటర్లు ఇవ్వడం జరిగింది. ఎంత ఇచ్చాడండి 14 సెంటీమీటర్లు. అప్పుడు పరిధికి ఫార్ములా ఏంటంటే πd అంటే వృత్త వ్యాసం ఇచ్చేటప్పుడు పరిధికి ఫార్ములా 5d. అయితే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. పై విలువ ఎంత 22/7 ఇంటూ 14 7 ఒకట్ల 7 రెండ్ల 2 20 రెళ్ళ 44 సెంటీమీటర్లు. ఇది మనకు కావాల్సిన చుట్టుకొలత. ఎక్కడుంది ఆప్షన్ 3లో ఉంది. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే దీర్ఘచతురస్రము మరియు చతురస్రం చుట్టుకొలతలు సమానము. దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పులు వరుసగా 35 సెంటీమీటర్లు 25 సెంటీమీటర్లు అయినా వాటి వైశాల్యాల భేదము అడిగాడండి. ఇక్కడ మనకి చుట్టుకొలతలు అనేవి సమానం. అంటే 2 ఇంటూ l ప్లస్ బి ఈక్వల్ టు 4a. ఇప్పుడు మనకి ఎల్బీలు ఇచ్చాడు. 2 ఇంటూ సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ 35 ప్లస్ 25 ఈక్వల్ టు 4a. 2 ఇంటూ 35 ప్లస్ 25 60 ఈక్వల్ టు 4a. 4 ఒకట్ల 4 15ల. అప్పుడు a ఈక్వల్ టు ఏమవుతుంది 2 15లు ఎంతమ్మా 30. ఇది a ఈక్వల్ టు 30. అప్పుడు వైశాల్యం ఏమవుతుంది a స్క్వేర్ అంటే 30 స్క్వేర్ ఈక్వల్ టు 900. ఇది చతురస్రం యొక్క వైశాల్యం. అదే దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం అంటే ఎల్బి అంటే 35 ఇంటూ 25 ఎంత అవుతుంది 875. మనకి భేదం అడిగాడు. ఏంటి అడిగాడు ఏ స్క్వేర్ మైనస్ ఎల్బి యొక్క విలువ కనుక్కోమన్నాడు. అంటే 900 మైనస్ 875 ఈక్వల్ టు 25 సెంటీమీటర్ స్క్వేర్. ఇది మనకు కావలసిన వైశాల్యాల భేదం. ఎక్కడుంది ఆప్షన్ 2లో ఉంది. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే దీర్ఘచతురస్రం యొక్క పొడవు 12 సెంటీమీటర్లు కర్ణము 15 సెంటీమీటర్లు అయినా దాని చుట్టుకొలత ఎంత? చూడండి ఇది దీర్ఘచతురస్రంగా తీసుకోండి. మనకి పొడవు ఇచ్చాడు 12 సెంటీమీటర్లు ఇచ్చాడు. కర్ణము మనకి ఏమి ఇచ్చాడు 15 సెంటీమీటర్లు ఇచ్చాడు. మనకి ఇక్కడ వెడల్పు కావాలి. ఇప్పుడు ఇది పైథాగరస్ ఇది లంబకోణ త్రిభుజమే కదా. అంటే పైథాగరస్ థియరమ్ అప్లై చేయొచ్చు కదా. అంటే 15 స్క్వేర్ ఈక్వల్ టు 12 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. 15 15ల 225 ఈక్వల్ టు 12 12ల 144 ప్లస్ బి స్క్వేర్. ఈ 225లో నుంచి 144 తీస్తే 81 ఈక్వల్ టు బి స్క్వేర్. అప్పుడు బి విలువ ఏమవుతుంది 9 అవుతుంది. ఎందుకంటే 81 వర్గమూలం ఎంతమ్మా 9. ఇప్పుడు మనకి బి విలువ తెలుసు, ఎల్ విలువ తెలుసు. చుట్టుకొలత ఫార్ములా 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. 2 ఇంటూ ఎల్ ఎంతమ్మా 12. బి ఎంత వచ్చింది 9 వచ్చింది. 2 ఇంటూ 12 ప్లస్ 9 21. 2 ఇంటూ 21. 2 ఇంటూ 21 ఎంత 42 సెంటీమీటర్లు. ఇదే మనకు కావలసిన ఆన్సర్. ఆప్షన్ 2లో ఉంది. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.